చూస్తున్నాను. స్టేషన్ ఘన్పూర్లో ఈయనెవరు మాజీ శ్రీహరి, కడియం శ్రీహరి, ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు. ఈయన కడియం శ్రీహరి, ఆయనేమో రాజయ్య, డాక్టర్ రాజయ్య. వీళ్ళ మధ్య జరుగుతుందని కేసీఆర్ కూడా ఈ మధ్య మాట్లాడితే ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు అంటే ఈ వేరే కండువాలు వేసుకున్న ఎమ్మెల్యేలందరూ అనర్హులైపోతారు అని. కానీ సుప్రీంకోర్టు ఆ కేసు తీసుకోవడానికి నిరాకరించలేదు, వాయిదా వేసింది. మేము ఎలా తీసుకుంటామండి, స్పీకర్ కదా నిర్ణయం తీసుకోవాలి. అంటే మీరు స్పీకర్కు 4 రోజులు గడువు ఇచ్చారు. ఏది 10 మంది కండువా మార్చిన శాసనసభ్యులు, వాళ్ళలో 3 మేము పార్టీ మారలేదని కూడా ప్రకటన చేశారు. సో చివరికి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ఆయన ధర్మాసనం వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇప్పటికిప్పుడు గతంలో ఉన్న కీలకమైన తీర్పులను కాదని చేయగలిగింది లేదు. మేమేదో స్పీకర్కి ఆదేశాలు ఇవ్వలేము. స్పీకర్ తరఫున హాజరైన న్యాయవాది కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు, సార్ కోర్టుల పాత్ర స్పీకర్ పాత్ర అయిన తర్వాతే మొదలవుతుంది అని తెలంగాణ స్పీకరు లేదా శాసనసభ గట్టి వైఖరి తీసుకున్నాయి. సో ఇక్కడ న్యాయమూర్తి గవాయి చెప్పింది ఏంటంటే స్పీకర్ది లేకుండా మేము ఏం చేయలేము, మేము మళ్ళీ విచారిస్తాం. అయితే మీకు కూడా తమాషగా ఉందా, మేము గడువు ఇస్తున్నా, మీరు తేల్చమని చెప్తున్నా, మీరు వాయిదాలు వేస్తున్నారు, ఏ విషయం మేము ఎప్పుడో తేలుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో ఇదిగో ఎన్నికలు, అదిగో ఎన్నికలు, ఇదిగో పులి అదిగో తోక అంత వేగంగా జరిగే ఛాన్స్ మాత్రం లేదు. తప్పకుండా ఈ కథ ఇలా నడుస్తూనే ఉంటుంది. తెలంగాణ సంగతి ఎందుకు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 5 ఎమ్మెల్సీలు రాజీనామాలు రెడీగా ఉన్నాయి. కానీ స్పీకర్ ఆమోదించట్లేదు, చెప్పట్లేదు. అక్కడ ఇంత రాజకీయ చర్చ కూడా లేదు, కోర్టులకు వెళ్ళటం ఇట్లాంటివి కూడా. కాబట్టి ఈ ఫిరాయింపుల నిరోధ చట్టం అన్న విషయంలో మరి న్యాయస్థానాలు, రాజ్యాంగం ఎప్పటికైనా ఏమైనా చెప్తాయా? అలాగే కోర్టులు కనుక ఇందులో జోక్యం చేసుకుంటే ఇది యుద్ధం అవుతుంది అని కూడా తెలంగాణ స్పీకర్